ప్రకాశం జిల్లా గిద్దలూరులో వెలిసిన షిరిడి సాయిబాబా ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తోంది. ప్రతి గురువారం ఇక్కడ జరిగే సాయి భజనలు, దీపారాధనలు భక్తుల హృదయాలను ఆవహిస్తాయి. భక్తి విశ్వాసంతో సాయిబాబా దర్శించుకునే వారికి పాపాలు తొలగి మనసు పవిత్రమవుతుంది. జీవితంలో శాంతి, సుఖం, సమృద్ధి కలుగుతాయి. ఆ దివ్య దర్శనంతో జన్మ ధన్యమవుతుందని భక్తులు నమ్మకం. ఎవరైనా నమ్మకంతో నన్ను పిలిస్తే నేను అక్కడే ఉంటాను. గిద్దలూరు బాబా భక్తుల విశ్వాసానికి బలమైంది. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త డాక్టర్ జేవి నారాయణ మాట్లాడుతూ, గిద్దలూరు పట్టణంలో వేప చెట్టు కింద పోలేరమ్మ వెలిసిన సమయంలో బాబా తన తండ్రికి కలలో కనిపించి ఈ ప్రాంత ప్రజల కష్టాలు తీర్చడానికి ఈ ప్రాంతంలో గుడి నిర్మించాలని తెలియజేశారని, వెంటనే షిరిడికి వెళ్లి అక్కడ సాయిబాబా ధరించిన వస్త్రము తీసుకుని బాబా మందిరంను నిర్మించారు. అనంతరం బాబాకి ఇక్కడ పూజలు, నైవేద్యాలు అందించేవారు. దినదినాభివృద్ధి చెందుతూ ఇక్కడ ప్రతి గురువారం ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహించబడుతుండగా భక్తులు సాయినామ స్మరణలో పాల్గొంటున్నారు. భక్తి విశ్వాసంతో పిలిచిన వారికి సాయిబాబా కరుణా కటాక్షం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తున్నారు. గురు పౌర్ణమి వేడుకలు కూడా ఘనంగా నిర్వహిస్తారు. వేల సంఖ్యలో అన్నదాన కార్యక్రమాలలో పాల్గొంటారు. భక్తులు కోరికలు తీర్చిన సందర్భంగా తమ మొక్కులుగా భక్తులు స్వయంగా గురువారం అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కుల మతాలకు అతీతంగా అన్ని కులస్తులు ఇక్కడికి వచ్చి సాయిబాబాని దర్శించుకుంటారు. దినదినాభివృద్ధి చెందుతూ సాయిబాబా దర్శనం, దివ్య హారతి కొరకు భక్తులు తరలివస్తున్నారని, భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయంలో అన్ని రకాల ఏర్పాట్లు కూడా ఉంటాయని తెలియజేశారు. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ జేవి నారాయణ, ఈ ఆలయ ధర్మకర్తని. మా తండ్రి గారైన డాక్టర్ జేవి నారాయణ గారు ఈ ఆలయాన్ని 1981లో నిర్మించినారు. ఆయనకు ప్రతిరోజు స్వప్నంలో బాబా గారు కనిపించి నా దగ్గరికి రా అని పిలిచిన వెంటనే ఆయన షిరిడీకి వెళ్ళి ఆయన దర్శనం చేసుకొని అనంతరం అక్కడి నుంచి ఒక చిన్న విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ మరి వేప చెట్టు కింద ఈ గ్రామ దేవత ఆలయం ఉన్నది. అప్పుడు అక్కడ పోలేరమ్మ పూజలు సరిగా లేకుండా ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్న ఈ ప్రదేశాన్ని స్వస్థపరిచి మరి ఆ రోజున్న గిద్దలూరు గ్రామ సర్పంచ్ గారైన దప్పిలి రంగస్వామి రెడ్డి గారిని అడిగి ఈ స్థలాన్ని గుడికి కేటాయించుకొని ఇక్కడ ఒక చిన్న మందిరాన్ని కట్టి భజనలతో ఆ రోజు మొదలుపెట్టిన ఈ గుడి
దినదినాభివృద్ధి చెందుతూ ఈరోజు భక్తుల మన్ననలను అందుకుంటుందంటే దానికి కారణం ఇక్కడ ఈ గుడి నిర్మించినప్పుడు ఆయన షిరిడి నుంచి బాబా ధరించిన వస్త్రాన్ని తీసుకొచ్చి ఆ సమాధిలో ఇక్కడ ఏర్పాటు చేసి మరి ఆయన పిలిస్తే సమాధి నుంచే నేను పలుకుతానన్నది ఎంత వాస్తవమో ఇక్కడకు వచ్చిన భక్తులు మరి వారు కోరుకున్న కోరికలు ఆయన విని మరి వాళ్ళకు నెరవేర్చడం అనేది ఇక్కడ అక్షర సత్యం. అందుకే ఇక్కడికి అన్ని కులాలు అన్ని మతాల వాళ్ళు వచ్చి వారి యొక్క సమస్యలను ఆ బాబాకు విన్నవించుకున్న వెంటనే మరి వారి సమస్యలను తీరుస్తున్న మరి ఆ బాబాకు దినదినాభివృద్ధి చెందుతూ ఈ గుడి ఈ రోజు ఇంత అభివృద్ధి చెందడం అంటే ఇది కేవలం భక్తుల వల్లే జరిగిందని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఇక్కడ ప్రతి బేస్తవారము అన్నదాన కార్యక్రమం ఉంటుంది. అలాగే గురు పౌర్ణానికి మేము ఊర్లో ఒక 10 రోజులు భిక్షాటన చేస్తాం. బాబా చేసిన విధంగా షిరిడీలో చేసిన విధంగా ఇక్కడ భిక్షాటన చేసి ఆ భిక్షాటన ద్వారా వచ్చిన బియ్యాన్ని ఇక్కడ మేము సంవత్సరం పొడుగున మరి ఆ గురు పౌర్ణమి పండగకైతేనేమి అలాగే ఇక్కడ జరిగే నిత్య అన్నదానం బేస్తారం అన్నదాన కార్యక్రమానికి భక్తులు కేవలము కూరగాయలు సరుకులు మాత్రమే ఇప్పిస్తారు. ఇక్కడ వచ్చిన బియ్యాన్ని మేము ఉచితంగా వారికి ఇవ్వడమే కాకుండా గ్యాస్ను కూడా ఉచితంగా ఇచ్చి మేము ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు నిత్యం జరిగేలాగా చూస్తా ఉన్నాం. అలాగే ఇక్కడ ప్రతి పండగను కూడా ఎంతో వైభవంగా నిర్వర్తిస్తున్నామని అంటే ఆ బాబా మాకు అనుగ్రహించిన అనుగ్రహం వల్లనే మేము ఈ కార్యక్రమాలన్నీ చేయగలుగుతున్నామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, అలాగే ఇక్కడ ఒక శివాలయాన్ని కూడా నిర్మించాలని తలంపు వచ్చిన వెంటనే ఆ యొక్క దేవదేవుని మహాదేవుని యొక్క ఆలయాన్ని కూడా ఇక్కడ నిర్మించడం జరిగింది. అమ్మవారు సమేత మరి కాశీ విశ్వేశ్వర స్వామి ఇక్కడ వెలిసి ఉన్నారు. మరి భక్తులు అక్కడికి కూడా వచ్చి ఆ స్వామిని మరి తెల్లవారుజామున వచ్చి అభిషేకాలు చేసుకొని 11 వారాలు కానీ 18 వారాలు పూజలు చేసుకున్న వారికి వారు ఏదైతే మనసులో అనుకుంటారో అనుకున్న కోరికలను తీర్చే ఆ మహాదేవుని యొక్క ఆశీర్వాదం ఇక్కడ పొందగలుగుతుంది. కాబట్టి ఇక్కడ ఎవరికి ఎలాంటి రుసుములు లేకుండా ఎలాంటి టికెట్ లేకుండా ఎవరు చేసుకున్నా కూడా వాళ్ళ యొక్క భక్త్యానుసారం ఇక్కడ పూజలు చేసుకోవడానికి మేము అనుమతిస్తూ ఉంటాం. అలాగే ఇక్కడ భక్తులు విపరీతంగా వస్తున్నారు. వారి యొక్క కోరికలు తీర్చే ఆ కొంగు బంగారమైన ఈ గుడిలో మరి అమ్మవారి విగ్రహాన్ని కూడా ఇక్కడ పూర్వం నుంచి ఇక్కడ గ్రామ దేవత ఉంది పోలేరమ్మ. ఆమెకు కూడా ఇక్కడ ఆలయం నిర్మించి ఆ ఆలయంలో కూడా మరి నూతన దంపతులు వచ్చి వారు ఇక్కడ ఒడిబియ్యం పోసి వారి యొక్క నూతన జీవన విధానాన్ని సక్రమంగా జరిగేలాగా అమ్మవారిని కోరుకున్న వాళ్ళందరికీ మంచి సంతానాన్ని ఇచ్చి సత్సంతానాన్ని ఆ అమ్మవారు ప్రసాదిస్తుందని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. సాయిరామ్, నా పేరు రాణా ప్రతాప్. నేను ఇక్కడ గుళ్ళోని దేవస్థానం ఇక్కడ ఉంటున్నాను. నేను ఇక్కడ భక్తుల సహాయ సహకారంతో రోజుకు దినాభివృద్ధి సాయిబాబా మందిరం అభివృద్ధి చెందుతుంది. ఈ సాయిబాబా మందిరం గిద్దలూరులోని మున్సిపాలిటీ ఆఫీస్ పక్కన ఉన్నది. ఇది గత 50 సంవత్సరాల నుంచి డాక్టర్ జేవి నారాయణ అతను నిర్మించాడు. ఇది అప్పటి నుంచి దినదినాభివృద్ధి అభివృద్ధి చెందుతూ ఎంతో చాలా అభివృద్ధి చెందుతుంది. ఈ గుళ్ళో ప్రత్యేకత ఏంటంటే పిలిస్తే పలుకుతా అనే భక్తి భావంతో బాబా గారు పిలిస్తే పలుకుతారన్న భక్తి భావంతో ఇక్కడ ప్రజలు ఆయన దర్శనార్థం ఇక్కడికి వస్తుంటారు. వాళ్ళ ఏ కోరికలు కోరుకున్నా కూడా ఇక్కడ ఈ దేవాలయం నెరవేరుతున్నాయి. అలాగే ఈ మందిరంలో పోలేరమ్మ గుడి, శివాలయము, ఆంజనేయ స్వామి గుడి, వినాయక స్వామి గుడి అన్ని దేవాలయాలు ఇక్కడ ఉన్నాయి. ప్రతి సంవత్సరం ఇక్కడ మేము గురు పౌర్ణమి సందర్భంగా భిక్షాటన చేసి గ్రామంలో ఆ రోజు గురు పౌర్ణమి రోజు 5,000 నుంచి 8,000 మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అలాగే ప్రతి గురువారం కూడా ఇక్కడ ప్రతి గురువారము భక్తుల సహకారంతో అన్నదానం కూడా కార్యక్రమం జరుగుతుంది. ప్రతి గురువారం వచ్చేసి 200 నుంచి 300 మధ్యలో పేదవారు వస్తుంటారు. వారికి కూడా అన్నదానం జరుగుతుంటుంది. ప్రతి కార్యక్రమం అనగా దసరా ఉత్సవాలు అయితే ఏమి, కార్తీక మాసం అయితే ఏమి, శివరాత్రి ఉత్సవాలు అయితే ఏమి, శివరాత్రి కళ్యాణం చేస్తాము. అలాగే ఉగాది పర్వం కూడా కళ్యాణం జరుగుతుంటది కదా, ప్రతి ఒక్క పనులు కూడా చేస్తాము. ఇవన్నీ భక్తుల సహాయ సహకారంతో అలాగే దేవస్థానం యొక్క ధర్మకర్త సహాయ సహకారంతో ఈ దేవాలయము దినదినాభివృద్ధి చెందుతూ ఉంది.
ఈ దేవాలయం ప్రత్యేకత ఏమిటంటే ప్రతి ఒక్క కులం వారు ఈ కులం అని లేకుండా మాకు బావ పిలిస్తే పగుతారనే ఉద్దేశంతో ప్రతి ఒక్క కులస్తులు కులమత భావం లేకుండా ప్రతి ఒక్కరికి వచ్చి ఆయన ఆశీర్వాదం తీసుకొని వెళ్తుంటారు. అలాగే వచ్చిన వాళ్ళు తీర్థ ప్రసాదం కూడా తీసుకుంటారు. అలాగే భోజనాలు కూడా చేసుకుని వెళ్తుంటారు. అలాంటి ప్రజలైతే అలాంటి నమ్మకం అయితే లేదు. అందరూ ప్రతి ఒక్కరి కులం మత లేకుండా ప్రతి ఒక్కరు బాబా నమ్మకంతో ఆయన పిలిస్తే పలుకుతారనే ఉద్దేశంతో ప్రతి ఒక్క కులమత. జై సాయిరాం. బాబా దగ్గరికి మేము 30 ఏళ్ల నుంచి వస్తున్నాము. ఏ కోరిక అనుకున్నా గానీ ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇక్కడ పెద్ద మార్కెట్ దగ్గర, గిద్దలూరులో పెద్ద మార్కెట్ దగ్గర ఉండే బాబా గుడిలో ప్రతి ఒక్కటి ఎవరు ఏది కోరినా గానీ తండ్రి పలకడేమో గానీ బాబా ఖచ్చితంగా పలుకుతాడు. ఎన్నో మాకు జరిగిన నిజాలు ఉన్నాయి. ఇక్కడ బేస్తవారం ప్రతి ఒక్కరు బేస్తవారం 12 గంటలకు ఇక్కడ అన్నదానం జరుగుతుంది. దసరా ఉత్సవాలు జరుగుతాయి. కార్తీక మాసము జరుగుతుంది. గురు పౌర్ణమి, ప్రతి ఒక్క ఉత్సవాలు ఇక్కడ జరుగుతాయి. బాబాను నమ్ముకుంటే జరగనిది అంటూ ఏమి లేదు. ఓం శ్రీ సాయిరాం. నా పేరు మాధురి. ఇక్కడ బాబా గుడి పెద్ద మార్కెట్ దగ్గర ఉన్నది. ఇక్కడ అందరు భక్తులు బాగా వస్తారు. ఇక్కడ వస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది. అన్ని కులాల వాళ్ళు వస్తారు. మనం ఏదన్నా మనసులో అనుకొని బాబాకు సేవ చేస్తే అనుకున్నవి నెరవేరుతున్నాయి. వాళ్ళు నేను 15 ఏళ్ల నుంచి వస్తున్నాను. ఇక్కడ అన్నదానం మధ్యాహ్నం పూట బీదలకు అన్నదానం కూడా పెడతారు. బాగుంటది. నాకు చాలా సంతోషంగా ఉంటుంది. అన్ని కులాలలో వచ్చి ఆనందంగా ఉంటారు కూడా ఇక్కడ బాగా. అన్ని పండగలకు అన్ని కార్యక్రమాలు అన్ని